కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రోజుకు వైరల్ ఫీవర్తో పాటుగా అతిసార కేసులు విజృంభిస్తున్నాయి. బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్, కోనాపూర్, తిరుమలాపూర్ గ్రామాలతో పాటుగా బాన్సువాడ పట్టణం నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అతిసార కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు సుమారు 400 మంది ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికైతే వివిధ చికిత్సల కోసమైతే వస్తున్నారు. ఇక 150 మంది వరకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతూ వస్తున్నారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీను నాయక్ తెలిపారు. ఇక బెడ్లు సరిపోక బయట చైర్స్ పైన వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు. వర్షాకాలంలో వర్షాలు బాగా కురవడంతో ఈ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఎక్కువగా, దాంతోపాటు కడుపు నొప్పితో కూడిన పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. రోజుకి ఇక్కడ ఒక 400 పేషెంట్లు జనరల్ పేషెంట్లు వస్తే దాంట్లో 150 పేషెంట్లు అవే ఉంటుంది జ్వరం అండ్ జీఈ పేషెంట్లు. ఈ జీఈ పేషెంట్లు ఎక్కువగా ఎందుకు వస్తున్నారు? మన బాన్సువాడ పట్టణ మరియు చుట్టుపక్కల విలేజెస్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి మన ఏరియా హాస్పిటల్కి. ఎందుకు వస్తున్నాయి? మన ఇంట్లో వాటర్ ట్యాంక్ పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా మనకి జీఈ అంటే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ పేషెంట్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. రోజుకి జీఈ పేషెంట్లు 70 నుంచి 90 పేషెంట్లు వస్తున్నారు. 70 నుంచి 90, 100 వరకు కూడా రావచ్చు కొందరికైతే, అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఎక్కువగా, దాంతోపాటు